పార్టీ ఆధ్వర్యంలో లకే రాజారావు గారు రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇక్కడ గిరిజన సదస్సు పాడేరులో జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గిరిజన సంపదని దోచుకుంటున్నారు కానీ గిరిజన సమస్యల్ని పరిష్కరించట్లేదనేటువంటిది ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయంతో ఉన్నాము. ఎందుకంటే 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా గిరిజనుల పరిస్థితి దయనీయంగా మళ్ళీ అదే విధంగా వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలనే ప్రత్యేకంగా 5th షెడ్యూల్ను పెట్టి మరి దాన్ని చేస్తే దాన్ని పక్కదోవ పట్టించి మళ్ళీ నిర్వీర్యం చేసి నీరు కార్చేటువంటి పరిస్థితి చేశారు. మన గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు లోకేష్ బాబు గారికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, జీవో నెంబర్ 3ని ఖచ్చితంగా చేయాలి. మరి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని గిరిజన ప్రాంతంలో కనుక ఉపాధ్యాయులుగా గారికి ఉద్యోగాల్లో కానీ చేస్తే ఇక్కడ భాష వేరు, ఇక్కడ మతం వేరు, ఇక్కడ వేషం వేరు, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు వేరు. కాబట్టి ఆ సంస్కృతి సంప్రదాయాలు తెలిసినటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఉద్యోగాలు ఇస్తే ఖచ్చితంగా మిగతా జీవితాల్లో అది ఉన్నతమైనటువంటి వాళ్ళని తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. అదే మైదాన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అయితే వాడు ఖచ్చితంగా ఇక్కడ ఫారినర్గానే ఉంటాడు తప్ప సొంతంగా ఆలోచించి వాళ్ళని విద్యాబుద్ధులు నేర్పనేటువంటి ఆలోచన ఉండదు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మైదాన ప్రాంతం, ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి 100% ఉద్యోగాలు ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తేనే అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ కొమరం భీం పేరు మీద కానీ లేదా మరొకరి పేరు మీద కానీ ఖచ్చితంగా పీజీ సెంటర్ అనేటువంటి దాన్ని ఖచ్చితంగా స్టార్ట్ చేసి ఈ విద్యార్థులకి ఇక్కడ ట్రైబల్ స్టడీస్లోను, అదేవిధంగా ట్రైబల్ ఎకానమీలోను, అగ్రికల్చర్లోను, అదేవిధంగా మిగతా కోర్సెస్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాలు కల్పించాలని కోరుతూ, అదేవిధంగా డిగ్రీలో కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ అనేటువంటి అడ్మిషన్స్ను పెట్టారు. లోకేష్ బాబు గారు ఆఫ్లైన్ ఆన్లైన్ మేము క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఆన్లైన్లో పెట్టింది. ఆన్లైన్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళకే స్కాలర్షిప్లు ఇచ్చారు. ముంచుకుపుట్లో ఉన్నవాడికి కానీ లేదా పాడేరులో ఉన్నవాడికి కానీ ఆన్లైన్లో డిగ్రీ కాలేజీలను ఎంచుకుని అడ్మిషన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ విధానాన్ని రద్దు చేస్తామని వాళ్ళు ప్రామిస్ చేశారు ఎన్నికల్లో. ఖచ్చితంగా రద్దు చేసి అందరికీ స్కాలర్షిప్లు ఇచ్చి సమన్వయం చేయాలి. గిరిజన సంపద గిరిజనులకే చెందేటట్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.